దావోస్‌లా సీఎం రేవంత్ రెడ్డి సారు మైనస్ డిగ్రీలల్లో కూడా తెలంగాణకు పెట్టుబడులు తెచ్చేతందుకు చెమటలు దారవోస్తున్నాడు. కనిపించిన కంపెనీ కాడికల్లా పోయి మా కాడ పెట్టుబడులు పెట్టుండ్రి, భూమి జాగల కిరికిరి లేదు, సౌలత్లకు లోటు లేదని చెప్పించి వేల కోట్ల పెట్టుబడులు పెట్టిస్తుండు. ముఖ్యమంత్రి రేవంత్ సారు దావోస్ల దండిగానే చెమటలు ధారపోస్తుండు. ఇప్పటికే హెచ్సిఎల్ అనే కంపెనీ తోటి కొత్త పెట్టుబడులకు సంతకాలు పెట్టించిండు. అటు మన హైదరాబాద్ లోనే ఉన్న మెగా కంపెనీని దావోస్ దొలకపోయి గింత దూరం వచ్చినందుకన్నా పెట్టుబడి పెట్టొద్దా అని ఆడ 11,000 కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకుండు. ఇటు హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీ తోటి కూడా పెట్టుబడులు పెట్టించిండు. ఏఐ కంపెనీ తోటి కూడా బాగానే పెట్టుబడులు పట్టుకొచ్చిండు. ఇవాళ ఆఖరి రోజు కాబట్టి వీలైనంత వరకు అందరినీ కలిసి పెట్టుబడులు బ్యాగు నింపే పనులుండు సారు. అయితే సీఎం సార్ అట్లా పోటీపడి పెట్టుబడులు తెస్తుంటే ప్రతిపక్షమోళ్ళేమో దెప్పి పొడుస్తుండ్రు. పాత సారాను కొత్త ఫారెన్ బాటిల్లో పోస్తే అదే ఫారెన్ సర్క్ అన్నట్టు లోకల్ కంపెనీ తోటి ఆల్రెడీ చేసుకున్న ఒప్పందానికే దావోస్ పోయి ఆడ కొత్త ఒప్పందం చేసుకొని కొత్త పెట్టుబడులు సాధించినట్ట అని సెటైర్లు ఇస్తుండ్రు. మేగా కంపెనీ తోటి 11,000 కోట్ల ఒప్పందాలు చేసుకున్నామని ముఖ్యమంత్రి సార్ చెప్పిన ముచ్చటిని ముసి ముసి నవ్వుతుండ్రు. కేటీఆర్ హయాంలో టీ హబ్ లో కుదుర్చుకున్న ఒప్పందాలకు ఇప్పుడు కొత్త ఎంఓయూల పేరుతోటి కవరింగ్ చేస్తుండ్రని తెప్పి పొడుస్తుండ్రు. ఈ మాత్రం దానికి అంత దూరం పోయి ఒప్పందాలు చేసుకోవాలనా? ప్రజాధనానికి శీఘ్రం కాకపోతే ఏమన్నా ఫాయిదా ఉన్నదా అని ఆన్లైన్లో బాల్క సుమన్ అన్న దెప్పి పొడిచిండు. టీ హబ్, టీ మొదలైన స్కై రూటు, మేఘా అసొంటి కంపెనీలను దావోస్కు వంటపోయి ఆడ ఒప్పందాలు చేసుకొని ఎవరి చెవుల పువ్వులు పెడుతుండ్రు ముఖ్యమంత్రి గారు అని బ్యాండ్ బజాయిస్తుండ్రు.